ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా మనం నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని మన జన్మరాశి ప్రకారం ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా నేను ప్రతి ఆదివారం కూడా ఒక్కొక్క రాశి వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వారం ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి, ఒకవేళ గోచర గ్రహరీత్యా గ్రహస్థితి మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రతి వారం కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవంతులు ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విష్ణు రోజుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత గ్రహ సంచారాన్ని ఒక్కసారి ముఖ్యంగా మనం పరిచయం చేసి ఈ గ్రహ సంచార ప్రకారం మన దేశమంతా ఏ విధంగా ఉంటుంది, జరగబోయేటువంటి సంఘటన ఏంటి అన్న అంశాలు క్లుప్తంగా మాట్లాడుకొని ఆ తర్వాత ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 15వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, తిథి బహుళ ఏకాదశి ఉదయం 7:15 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం శ్రవణ, తెల్లవారుజామున 4:25 వరకు, అంటే తెల్లవారితే సోమవారం అనగా. తదుపరి ధనిష్ట. వర్జ్యం ఉదయం 7:14 నుంచి 8:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:31 నుంచి 5:18 వరకు, రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు, యమగంటం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఇవి కూడా లేవు. ఇక ఈ వారం యొక్క వీష్ల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. 15వ తారీఖు ఆదివారం, అంటే ఈరోజు మతత్రయ ఏకాదశి. మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ చేయడం అందరికీ కూడా చాలా మంచిది. 17వ తారీఖు మంగళవారం, మాస శివరాత్రి, కృష్ణ అంగారక చతుర్దశి. ముఖ్యంగా ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివారాధన చేస్తుంటాం కదా. అందులో మంగళవారం రోజు మనకు మాస శివరాత్రి వచ్చింది, చాలా ఇష్టమైంది. అదేవిధంగా కృష్ణ అంగారక చతుర్దశిగా దీన్ని వ్యవహరిస్తాము. ప్రతి ఒక్కరూ కూడా జాతకంలో ఉన్న సకల గ్రహ దోషాలు తొలగిపోవడానికి, ముఖ్యంగా జాతకంలో కుజగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు కుజగ్రహ దోష నివారణ కోసం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు, దాంతోపాటుగా ముఖ్యంగా శత్రు, రుణ, రోగ, పీడ, బాధలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు మంగళవారం రోజు ప్రత్యేకంగా కూడా శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కూడా ఆ రోజు ప్రత్యేకంగా పఠిస్తే రుణ బాధల నుంచి బయటపడేందుకు భగవంతుడు మనకు చక్కని మార్గాలు చూపుతాడు అని చెప్పవచ్చు. ఇక 19వ తారీఖు గురువారం, తెలుగు సంవత్సరాది. ఆ రోజు ఉగాది పండుగను భక్తిగా, శ్రద్ధగా మనం అందరం కూడా జరుపుకుంటాము. అంటే నూతన సంవత్సరం మనకు ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరం అంటే ఉగాది పండుగ అనగానే మనకు ప్రధానంగా ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. ఆ తర్వాత ఏంటంటే రాశి ఫలాలు ఎలా ఉంటుంది, అంటే ఈ నూతన సంవత్సరం మనకి ఏ విధంగా ఉంటుంది అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలని కోరిక ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ప్రత్యేకంగా కూడా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం కూడా చేస్తాం. కాబట్టి ప్రత్యేకంగా మరొక వీడియోలో నేను ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటి, ఉగాది రోజు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఈ సంవత్సరం నవనాయకులు ఎవరు, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేకంగా ఒక వీడియో రూపంలో నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఇక ఆ రోజు నుంచి అంటే 19వ తారీఖు గురువారం నుంచి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు ప్రత్యేకంగా కూడా వసంత నవరాత్రులను అందరూ కూడా భక్తిగా, శ్రద్ధగా జరుపుకుంటారని చెప్పొచ్చు. ఇక 21వ తారీఖు శనివారం, ఆ రోజు విశిష్టత ఏంటంటే మత్స్య జయంతి. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ మహావిష్ణువు వారి యొక్క ఆరాధన చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని తెలుసుకోబోయే ముందు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం ముఖ్యంగా పరిశీలన చేద్దాం. అంటే 15వ తారీఖు మార్చి నెల 2026 సంవత్సరం నుంచి 21వ తారీఖు మార్చి నెల 2026 మధ్య ఉన్న గ్రహ సంచారం ఏంటి, దీనివల్ల జరిగే శుభాశుభ ఫలితాలు ఏంటి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈ వారం మిథున రాశిలో గురుగ్రహ సంచారం, సింహంలో కేతువు, కుంభంలో బుధ, కుజ, రాహుగ్రహాల యొక్క సంచారం కొనసాగుతుంది. అలాగే మీనరాశిలో రవి, శని, శుక్రుల యొక్క సంచారం కొనసాగుతుంది. ఇక మకరం, కుంభం, మీనం, మేషరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ నవగ్రహ సంచారాన్ని ముఖ్యంగా ఒకసారి మనం ఆధారం చేసుకుంటే కుంభరాశిలో బుధ, కుజ, రాహుగ్రహాల అంటే 3 గ్రహాల యొక్క సంచారం ఒకటి.
ఆ తర్వాత మీన రాశిలో రవి శని శుక్రుల యొక్క సంచారం కొనసాగుతుంది చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా 14వ తారీఖు నుంచి అంటే శనివారం నుంచి కుంభరాశిలో సంచరిస్తున్న శని మీనరాశిలోకి ఆయన సంచారం ప్రారంభమైంది. అంటే దాదాపుగా రవి అక్కడ ఒక మాసం రోజు సంచరిస్తారు అని చెప్పవచ్చు. నెల రోజుల పాటు రవి గ్రహం యొక్క సంచారం అక్కడ కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా ఈ మీనరాశిలో సూర్య శని శుక్రుల యొక్క సంచారము మన ఎవరికీ కూడా అంత మంచిది కాదు అని ఒక్క మాటలో చెప్పొచ్చు. ముఖ్యంగా రవి శని గ్రహాల యొక్క కలయిక ఏమాత్రం కూడా మన ఎవరికీ కూడా మంచిది కాదు. అంటే ద్వాదశ రాశుల వారికే కాకుండా, తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా, భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో అది అంత మంచి ఫలితాలను ఇవ్వదు అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా ఈ సూర్య శని గ్రహాల యొక్క కలయిక మీనరాశిలో ఈ సంచారం ఏదైతే శనివారం నుంచి ప్రారంభమైందో ఇది ఎవరికీ కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా ప్రజలు అదేవిధంగా మనల్ని పరిపాలించేవారు అంటే రాజకీయ నాయకులు, అధికార పక్షంలో ఉన్నవారు తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రజల మధ్య కాస్త ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ప్రజా వ్యతిరేకతలు కూడా నాయకులు కొంతమంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా కొంత గందరగోళ వాతావరణం కొంతకాలం పాటు కొనసాగుతుంది. అదేవిధంగా వివిధ వ్యాధులను బారిన పడి ప్రజలు ఇబ్బంది పడడం కూడా గమనించవచ్చు. అదేవిధంగా వాయు ప్రమాదాలు, జల ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రక్షణ రంగం కూడా ఈ సందర్భంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. శత్రు దేశాల నుంచి కొన్ని ఇబ్బందులు మన అందరం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించని సంఘటనలు కూడా కొద్దిగా జరిగే అవకాశం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో మేషం, సింహం, ధనుస్సు, కుంభరాశుల వారి మీద ఈ గ్రహ సంచార ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త పాటిస్తూ నవగ్రహ స్తోత్రాలు ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారి యొక్క వారఫల వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. గురుగారు, ఈ మధ్య మీరు లైవ్ ద్వారా ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు, వారి సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తున్నారు కదా, మరి ఉగాది రోజు కూడా ఏమన్నా ఆశించవచ్చా? తప్పకుండానండి. మనం జనవరి 1న ప్రారంభం చేశాము. ఈ లైవ్ కార్యక్రమం ముఖ్యమైనటువంటి పండుగలప్పుడు మనం చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఉగాది అంటే అందరికీ పంచాంగ శ్రవణం మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజు అంటే గురువారం జూన్ 19వ తారీఖున తప్పకుండా కూడా ప్రత్యక్ష ప్రసారంలో మనం పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఉదయం 10:30 నుంచి ప్రేక్షకులతో నేరుగా మాట్లాడదాం. వారి యొక్క జాతక సమస్యలు, జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కటి పరిష్కారాన్ని అందించుకుంటూ దాంతోపాటుగా నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు, ఎటువంటి పరిహారాలు పాటించాలని కొన్ని అంశాల గురించి ఆ రోజు ప్రత్యక్ష ప్రసారంలో తప్పకుండా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఆలోచనలు కార్యరూపంలో పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించాలన్న కోరిక కూడా ఈ వారం మీ రాశి వారికి కాస్త అధికమవుతుంది. స్నేహితులతోటి గొడవలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ముఖ్యంగా ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారో అటువంటి వారికి మంచి ఉద్యోగులు లభించే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు కూడా విజయాలు సాధించే అవకాశం అధికంగా ఉంది. తరచూ ప్రయాణాలు ఈ వారం అంతా కూడా ఏదో ఒక కారణం కోసం చేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి ఈ వారం తిరిగి ఆలోచనలో పడతారు. అలా చేసాం, మంచిదా కాదా, ఎందుకు చేసాం అన్నట్టుగా ఈ వారం ఎక్కువగా వీరి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆదాయానికి పడుతున్న ఇబ్బందులు కొంతవరకు తీరే అవకాశం మేషరాశి వారికి ఉంది. కొంతవరకు రుణాలు కూడా తీర్చగలుగుతారు. నూతన పొదుపు పథకాలపై దృష్టి కూడా సారించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ రంగం చూస్తే కుటుంబ సభ్యులతో వివాదాలన్నీ కూడా తీరి కాస్త ఈ వారం ఊరట చెందుతారు. బంధువుల నుంచి కూడా ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధ లాంటి వేదనలు తొలగిపోయి అన్యోన్యత కూడా ఈ వారం నెలకొంటుంది. ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది. వైద్య సలహాలు పాటిస్తూ గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కాబట్టి మేషరాశి వారికి ఏదైనా ఆరోగ్య సమస్య అంటూ ఉంటే ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను కలవడం, దాంతోపాటుగా వారు చెప్పింది పాటించే ప్రయత్నం చేయడం వల్ల వీరి యొక్క ఆరోగ్యం కుదిరిపడుతుంది. ఎవరైతే స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు, ఆలస్యం ఏదైనా ఉంటే అది కూడా కాస్త తొలగే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. ఇక వ్యాపారస్తులకు ఈ వారం అనుకున్న లాభాలు చేతికందే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు అధిగమిస్తారు. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారు మాత్రం ఈ వారం కాస్త అప్రమత్తంగా గడపడం చాలా మంచిది. వైద్య,
కళ, రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలు కూడా చాలా వరకు ఈ వారం సంతోషంగా గడుపుతారు. టెక్నికల్ రంగం వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం ఈ వారం అంతా కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. నూతన కార్యక్రమాలను ఈ వారం ఈ రాశి వారు ప్రారంభం చేసి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు పడుతున్నటువంటి కష్టం ఈ వారం ఫలిస్తుంది. ఆశించిన దానికన్నా కూడా మంచి రిజల్ట్ రావడం వల్ల చాలా సంతోషంగా ఈ రాశి విద్యార్థులు గడుపుతారు. ఒక సంఘటనకు ఈ వారం ఈ రాశి వారు బాగా కూడా ఆకర్షితులవుతారు. ఆత్మీయులతోటి ఈ వారం ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. గతంలో జరిగిన దాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పొరపాట్లు చేయకూడదు అనే ఒక మంచి ఆలోచన విధానంతో ఈ వారం ఈ రాశి వారు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనికి అనుగుణంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ఊహించిన రీతిలో మొండి బకాయిలు ఏమన్నా ఉంటే చేతికిందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది. కుటుంబ పరంగా చూస్తే దూరపు బంధువులు ఊహించినటువంటి మాట సాయాన్ని అందిస్తారు. దీనివల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు సంతాన పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తీరే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం చాలా మంచిది అని చెప్పవచ్చు. సోదర వర్గం వారితో కూడా ఏదైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే తొలగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. ఎవరైతే బంగారు ఆభరణాలు లేక విలువైన వాహనాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో కూడా ఆటంకాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన భాగస్వాములు కూడా వీరితో జతకడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకు ఉత్సాహంగా గడుస్తుంది. అదంగా పని భారం ఏదైతే బాగా గత కొంతకాలంగా అధికంగా ఉందో అది కాస్త తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఎవరికైతే పై అధికారులతో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. క్రీడా రంగం వారు, కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కూడా దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. టెక్నికల్ రంగం వారికి అన్ని విధాలుగా కూడా సానుకూలత ఉంటుందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే స్నేహితులతో అతి ముఖ్య విషయాలపై చర్చలు సాగిస్తారు. లక్ష్య సాధన దిశగా అడుగు ముందుకు వేస్తారు. సమాజంలో పలుకుబడి కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ వారం నుంచి దాన్ని మరింత ముమ్మరం చేస్తారు. ఏదో ఒక విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలన్న కోరిక, దాంతోపాటుగా పట్టుదల కూడా ఈ వారం ఈ రాశి వారికి అధికమవుతుంది. ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ ఉద్యోగం కోసం ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరవుతారో అటువంటి వారు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన కార్యక్రమాలను మాత్రం ఈ వారం ఈ రాశి వారు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే అదనపు రాబడి చేతికి అందడం వల్ల ఈ వారం ఎదురయ్యే ఖర్చులను తట్టుకోగలుగుతారు. అదేవిధంగా పొదుపు బాటలో పయనిస్తూ కొంత మొత్తాన్ని నిల్వ చేసే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పవచ్చు. కుటుంబరంగా వస్తే కుటుంబంలో వీరి మాటకు ఎవరూ కూడా అడ్డు చెప్పరు. బంధువుల నుంచి అందే ఆహ్వానాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి భార్యాభర్తల మధ్య గొడవలు, వివాదాలు ఏదైనా ఉంటే అవి కూడా సర్దుబాటు అవుతాయి. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైనందిన కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తారు. ఇక స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమయానికి చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రక్రియను పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి అన్న వైపుగా ఈ వారం ఎక్కువగా ఈ రాశి వ్యాపారస్తులు ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ సంస్థ నుంచి అందే ఒక ముఖ్యమైన సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. విధి నిర్వహణలో మరింత దూకుడుగా వ్యవహరిస్తారు. పై అధికారుల మెప్పును కూడా సంపాదిస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి ఈ వారమంతా కూడా సంతోషకరంగా గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి గత కొంతకాలంగా ఎదురవుతున్న వ్యతిరేకత తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ఈ రాశి మహిళలు చాలా సంతోషంగా గడుపుతారు. ఇక టెక్నికల్ రంగం వారికి గత కొంతకాలంగా వారి యొక్క ఉద్యోగ జీవితం పట్ల ఉన్న భయాందోళనలు తొలగుతాయి అని చెప్పవచ్చు.
పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అందరిలో కూడా గౌరవము, కీర్తి దక్కుతాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు ఈ వారం ఫలితాలు చక్కటి సంతృప్తినిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ వారం వీరికి చేయూతనందిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. గతంలో జరిగినటువంటి సంఘటనలు ఈ వారం వీరికి బాగా కూడా గుర్తుకు వస్తాయి. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వారం గడుపుతారు. రుణ బాధల నుంచి కూడా కాస్త బయటపడతారు. హఠాత్తుగా బంధువుల నుంచి కొంత పెద్ద మొత్తంలో డబ్బు రావాల్సిందేమన్నా ఉంటే చేతికి అందే అవకాశం ఉంది. అటువైపు ప్రయత్నించడం మంచిది. కుటుంబరంగా వస్తే ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాటిలో ఆటంకాలు, అవాంతరాలు తొలగుతాయి. ముఖ్యంగా సోదర వర్గం వారితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అదేవిధంగా ఒక ముఖ్యమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. ఆరోగ్య విషయానికి వస్తే గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య కాస్త అదుపులోకి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక గృహ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించిన నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం లాభాలు బాగా పెరుగుతాయి. దీనివల్ల వీరు ఉత్సాహంగా వ్యాపారం నిర్వహిస్తారు. అదేవిధంగా నూతన పెట్టుబడులు సమీకరించుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ కోసం ఎవరైతే వ్యాపారస్తులు అప్లై చేశారో అటువంటి వారికి అది మంజూరు అవడం వల్ల సంతోషం కలుగుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఉద్యోగ జీవితం సంతోషంగా గడుస్తుంది. ప్రధానంగా సహచర వర్గం వారితో ఏదైనా గొడవలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది అని ఉద్యోగస్తులకు ఒక్క మాటగా చెప్పవచ్చు. వైద్య, రాజకీయ రంగం వారు తమ సత్తాను చాటుకుంటారు. ఇక టెక్నికల్ రంగం వారు తమకు అప్పగించిన బాధ్యతలను అహర్నిశలు కష్టపడుతూ అంటే 24 గంటలు కష్టపడుతూ సకాలంలో పూర్తి చేసి పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. మహిళలకేమో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచన అంగారక స్తోత్రం ప్రతినిత్యం ఈ వారమంతా పఠిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయడం కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి సింహరాశి. గోచార గ్రహరీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. స్నేహితులతో, బంధువులతో గొడవలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు ముఖ్యంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గత కొంతకాలంగా సరైన ఉద్యోగం రాక లేక ఇబ్బంది పడుతున్న ఈ రాశి నిరుద్యోగులు అటువైపు ప్రయత్నాలు కాస్త గట్టిగా ఆత్మవిశ్వాసంతో చేయడం చాలా మంచిది. అదేవిధంగా సంఘంలో ప్రముఖ వ్యక్తుల నుంచి అందే ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా బలవంతులవుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ఇక కుటుంబరంగా చూస్తే శుభకార్యాల నిర్వహణలో బాగా కూడా నిమగ్నమవుతారు. సోదర వర్గం వారితో వివాదాలు ఏమన్నా ఉంటే సర్దుబాటు అవుతాయి. స్థిరాస్తి పంపకాల్లో కూడా సోదర వర్గం వారితో ఒక అంగీకారానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం అప్పుడెప్పుడు తలెత్తే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా తప్పకపోవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నూతన అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈ వారం ఎక్కువగా వీరు ఆలోచనలు చేస్తారు. అదేవిధంగా ఆ దిశగా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించిన రీతిలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం కాస్త అధికంగా ఉంది. కాకపోతే ఒకటి ఈ రాశి ఉద్యోగస్తులు గుర్తుంచుకోవాల్సింది ఏది జరిగినా మన మంచికే అన్న సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించి ఆ ఉద్యోగ జీవితంలో ఏ మార్పులు జరిగినా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. క్రీడారంగం వారు, కళారంగం వారికి ఇంతకాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. మహిళలు స్వయం కృషితో అభివృద్ధి పథంలో పయనించే ప్రయత్నం చేస్తారు. టెక్నికల్ రంగం వారు గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని ముందుకు సాగుతారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం కన్యారాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే నూతన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
స్నేహితులతోటి ఈ వారం ఈ రాశివారు ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్ట్ రంగం వారికి ఎట్టకేలకు కాంట్రాక్టులు దక్కుతాయి. సన్నిహితుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు అధికంగా సందర్శించే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే మొండి బాకీలు కొంతమేర వసూలు కావడం వల్ల సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల కోసం అదనపు ఖర్చులు కూడా ఈ వారం మీరు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఇక పొదుపు చేసే ప్రయత్నంలో కూడా కొంతవరకు విజయాలు సాధిస్తారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది. పెద్దలు అందించే సలహాలు కూడా పాటిస్తారు. దూరపు బంధువుల రాకతో ఇల్లంతా కూడా సందడిగా మారుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారు అటువైపుగా నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేస్తారు. భూముల కొనుగోలులో ఆటంకాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి లాభాలు దక్కే అవకాశం ఉంది. నూతన వ్యాపారం ప్రారంభానికి సిద్ధమవుతారు. ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితంలో ఉన్న ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది. పై స్థాయి అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలు కూడా అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారికి చక్కటి ప్రోత్సాహం, మంచి అవకాశాలు ఈ వారం కాస్త లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగడం కన్యరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా చాలా మంచిది. తదుపరి తులారాశి. గురుగారు, ఈ మధ్య మీరు లైవ్ ద్వారా ప్రేక్షకులతో మాట్లాడుతున్నారు, వారి సమస్యలకి పరిష్కారాలు తెలియజేస్తున్నారు కదా, మరి ఉగాది రోజు కూడా ఏమన్నా ఆశించవచ్చా? తప్పకుండానండి. మనం జనవరి 1న ప్రారంభం చేశాము. ఈ లైవ్ కార్యక్రమం ముఖ్యమైనటువంటి పండుగలప్పుడు మనం చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఉగాది అంటే అందరికీ పంచాంగ శ్రవణం మీద ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఉగాది పండుగ రోజు అంటే గురువారం జూన్ 19వ తారీఖున తప్పకుండా కూడా ప్రత్యక్ష ప్రసారంలో మనం పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఉదయం 10:30 నుంచి ప్రేక్షకులతో నేరుగా మాట్లాడదాం. వారి యొక్క జాతక సమస్యలు, జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి చక్కటి పరిష్కారాన్ని అందించుకుంటూ దాంతోపాటుగా నిత్య జీవితంలో ఎదురయ్యే కొన్ని సవాళ్లు, సమస్యలను ఏ విధంగా అధిగమించవచ్చు, ఎటువంటి పరిహారాలు పాటించాలని కొన్ని అంశాల గురించి ఆ రోజు ప్రత్యక్ష ప్రసారంలో తప్పకుండా కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తులారాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు సకాలంలో సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో సఫలమవుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి సమస్యలు ఈ వారం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు అటువైపు మరొకసారి ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. ఆర్థిక పరంగా చేతి కిందే ఆదాయం ఖర్చులకు సరిపోతుంది. అదేవిధంగా గతంలో చేసిన పొదుపు కూడా ఈ వారం కాస్త చేతికందే అవకాశం ఉంది. కాకపోతే ముఖ్యంగా ఆర్థిక పరంగా ఇతర వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు కానీ, లేక ఇప్పించేటప్పుడు కానీ, షూరిటీ సంతకాలు లాంటివి చేసేటప్పుడు కానీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక కుటుంబరంగా వస్తే బంధువుల నుంచి శుభవార్తలు కొన్ని అందుతాయి. శుభ కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. సోదరవర్గం వారితో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. సంతానానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు కూడా తెలుసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం పట్ల చక్కటి భరోసా ఈ వారం కలుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తేలికగా అధిగమిస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాల నుంచి క్రమేపీ గట్టెక్కుతారు. అదేవిధంగా ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో, గృహం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక లెక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో వివాదాలు ఏమంటే తీరే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు కూడా ఏవి ప్రారంభించాలి, ప్రస్తుతం మార్కెట్లో ఇటువంటి వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంది అన్న వైపుగా ఆలోచనలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే చేస్తున్న ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా బాగా పీడిస్తున్న పని ఒత్తిడి, ఆటంకాలు తొలగిపోతాయి. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారు, కళారంగం వారు పడ్డ శ్రమకు ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకు సోదరీమణుల నుంచి అందే ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు కూడా ఇంతకాలం పడ్డ శ్రమ ఒక కొలిక్కి రావడం వల్ల సంతోషంగా గడుపుతారని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవాన్ యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితులను కలిసి గతంలో జరిగిన విషయాలను బాగా కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. పట్టిన పట్టు వదిలిపెట్టకుండా అనుకున్నది ఏదో ఒక విధంగా ఈ వారం ఈ రాశి వారు సాధిస్తారు.
ప్రముఖ వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఈ వారం ఈ రాశి వారికి చాలా సంతోషాన్ని మరియు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకాలం పడ్డ కష్టానికి చక్కటి ఫలితం కూడా లభిస్తుంది. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం ఆశించినంతగా చేతికందే అవకాశం ఉంది. ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి అని ఈ వారం ఒక నిర్ణయం తీసుకుంటారు. వివాహాది వేడుకలు, శుభకార్యాలు లాంటి వాటి కోసం డబ్బు మాత్రం బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు సైతం వీరికి అనుగుణంగానే మసలుకుంటారు. సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొన్ని విషయాల్లో సమన్వయం లేక ఎవరైతే గొడవ పడుతున్నారో అటువంటి వారి మధ్య చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టినా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలుకు బంధువులు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రశంసలు అందుతాయి. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా ఈ రాశి ఉద్యోగస్తులు బలవంతులవుతారు. ఉద్యోగ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. క్రీడా రంగం వారు, రాజకీయ రంగం వారికి కూడా ఈ వారం అంతా ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు కొన్ని సమస్యలు ఈ వారం పరిష్కారం అవుతాయి. టెక్నికల్ రంగం వారికి అనూహ్యమైన అవకాశాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. గోచార గ్రహ సంచారీత్యా ఈ వారం ధనురాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే వీరు ఎంత మౌనంగా ఉందాం అని చెప్పి అనుకున్నా తమ పనేది తాము చేసుకుంటాం, ఇతర వ్యక్తుల గురించి మనకెందుకు అని చెప్పి అనుకుంటూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని వీరి మీద కొన్ని విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని నెపాలు కూడా వీరి మీద మోపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రధానంగా ఈ వారం ధనురాశి వారు ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మౌనంగా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ అన్నిటికీ దేవుడే ఉన్నాడు, స్వామియే చూసుకుంటారు అనే ఆలోచనతో ముందుకు సాగడం చాలా మంచిది. ఇక కాంట్రాక్ట్ రంగం వారు కూడా నూతన కాంట్రాక్ట్ విషయంలో కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది. స్నేహితులతో అకారణంగా విభేదాలు కూడా నెలకొంటాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం కంటే కూడా ఖర్చులు వీరికి ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసినటువంటి మొత్తం కూడా ఈ వారం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవడం మంచిది. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో తీవ్రమైన విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. వీరి యొక్క ఆలోచనలను, అభిప్రాయాలను, తీసుకున్న నిర్ణయాలను వారు తిరస్కరిస్తారు. దీనివల్ల వీరు మనస్తాపానికి లోనవుతారు. అదేవిధంగా వీరి యొక్క కష్టాన్ని కుటుంబ సభ్యులు ఎవరు గుర్తించకపోవడం వల్ల కూడా బాగా ఇబ్బంది పడతారు. భార్యాభర్తల మధ్య కూడా సమన్వయం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని విషయాల్లో గొడవలు కూడా ఏర్పడతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం అంతా కూడా ఎంత మెలకు పాటిస్తే అంత మంచిది. అదేవిధంగా దైనందిక కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవడం కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది. ఇక స్థిరాస్తి వివాదాల వల్ల కూడా కాస్త సతమతమవుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు ఒడిదుడుకుల మధ్యనే లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఆశించిన వ్యాపారాలు జరగకపోవడం, ఆశించిన లాభాలు చేతికి అందకపోవడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ వారం ఉద్యోగ జీవితం ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. మహిళలు ప్రతి విషయానికి కూడా ఆందోళన చెందాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారికి కాస్త అయోమయ వాతావరణం నెలకొంటుంది. చేసే పని పట్ల ఏకాగ్రత కూడా కోల్పోతారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం ఈ రాశి వారి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కనకదుర్గ అమ్మవారి యొక్క నామ స్మరణ చేస్తూ కాస్త ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేయడం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం ధనురాశి వారికి ఈ వారం చాలా మంచిది. తదుపరి మకర రాశి. నూతన విద్య ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి విద్యార్థులు చేస్తారో అవన్నీ కూడా సానుకూలమవుతాయి. సేవాభావంతో ముందుకు సాగి 10 మంది ప్రశంసలు కూడా అందుకుంటారు. ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వివాదాల నుంచి కూడా గట్టెక్కుతారు. వ్యతిరేక పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. శుభకార్యాల నిర్వహణ కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఒక ముఖ్య విషయంపై సోదర వర్గం వారితో చర్చించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఇక భూములు, వాహనాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్న వారి కోరిక కొలిక్కి వస్తుంది. గతంలో కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలలో మార్పులు చేర్పులు చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు.
వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించి ఒక అంచనా కూడా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలను, అవాంతరాలను ఈ వారం అధిగమిస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి నూతన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కూడా క్రమేపీ చికాకులు తొలగుతాయి. టెక్నికల్ రంగం వారికి సమస్యలన్నీ కూడా క్రమేపీ ఈ వారం తీరుతాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసి పొరట చెందుతారు. అత్యంత ఆప్తులతోటి అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు. విద్యార్థుల యొక్క కళ్ళన్నీ కూడా ఫలిస్తాయని చెప్పవచ్చు. మాటల నేర్పుతూ 10 మందిని కూడా ఒప్పిస్తారు, మెప్పిస్తారు. వీరి మనసులో ఉన్న అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే ప్రయత్నం చేస్తారు. ఇంట బయట కూడా ఈ రాశి వారికి గోచార గ్రహరీత్యా ఏమాత్రం కూడా ఎదురున్నదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉత్సాహంగా గడుపుతారు. నూతన పొదుపు మార్గాల గురించి అన్వేషిస్తారు. ఖర్చులను కూడా బాగా తగ్గించుకోగలుగుతారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంతాన పరంగా కూడా శుభవార్తలు అందుకుంటారు. ఇక వివాహాది వేడుకలు లాంటి వాటికి కూడా ఏర్పాట్లు చేసే పనిలో ఈ వారం ఈ రాశి వారు నిమగ్నమవుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల ఉపశమనం కూడా లభిస్తుంది. స్థిరాస్తులు సమకూర్చుకోవాలి అని అనుకుంటూ చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదర వర్గం వారితో కూడా ఒక ఒప్పందానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన పెట్టుబడులు సమకూర్చుకొని మంచి లాభాలు సంపాదిస్తారు. నూతన వ్యాపారాలు చేపట్టేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే విధి నిర్వహణలో ఎదురయ్యే ఆటంకాలన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. వ్యాపార విస్తరణపై దృష్టి పెడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఊహించని విధంగా కొన్ని అవకాశాలు లభిస్తాయి. మహిళలు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. టెక్నికల్ రంగం వారికి కూడా ఊహించని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ ఈ వారమంతా గడిపే ప్రయత్నం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారీత్యా మీనరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే అందరిలో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణ బాధల నుంచి కూడా కొంతవరకు బయటపడతారు. గతంలో పొదుపు చేసినటువంటి డబ్బు కూడా చేతికందే అవకాశం ఉంది. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పరస్పర సహకారంతో కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కొన్ని బాధ్యతలు వీరు కుటుంబానికి సంబంధించినవి నూతనంగా స్వీకరించాల్సి వస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు కూడా కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలులో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించని అభివృద్ధి ఈ వారం వీరికి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం ఎటువంటి లోటు ఉండదు. భాగస్వాములు కూడా వీరి మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేస్తారు. భాగస్వాములు కూడా వీరి మాటకు ఎదురు చెప్పే ప్రయత్నం చేయరు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే పని ఒత్తిడి క్రమేపీ కూడా తొలగుతుంది. కాకపోతే పై అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించమని వీరి మీద మళ్ళీ కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవైపేమో గత కొంతకాలంగా ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది. మరొక వైపేమో ఇక తొందరలోనే నూతన బాధ్యతలు మీరు స్వీకరించాలని చెప్పి అధికారులు వీరి మీద ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ రెండింటినీ కాస్త జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అదనపు బాధ్యత తీసుకుందామా లేదా, దీనివల్ల మనకొచ్చే లాభం ఏంటి అని చెప్పి ఆలోచించేయడం మంచిది. ఇక క్రీడా రంగం వారు, రాజకీయ రంగం వారు చేసే ప్రయత్నాలని కూడా సఫలమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల యొక్క సాయం అందుతుంది. టెక్నికల్ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మొత్తం మీద మీన రాశి వారికి గోచార గ్రహ సంచారీత్య గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ మనసులో ఏదో తెలియనటువంటి ఒక రకమైన భయము, ఒక రకమైన ఆందోళన అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడమే మంచిది అని ఒక్క మాటలో చివరిగా ఈ రాశి వారికి చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ
శివాష్టకాన్ని పఠించు శివార్ధన చేస్తూ ముందుకు సాగడం వీరికి శ్రీరామ రాశిగా చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే వారం వారఫలాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.